దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అన్ని భయాల నుండి విడుదల ఉంది. ఈరోజు నువ్వు ఏ రకమైన భయంతో బాధపడుతున్నావు ఒకసారి పరిశీలించే. ఏ రకమైన భయం నీలో ఉంది ఈరోజు? నీ గతాన్ని గురించిన భయంతో బాధపడుతున్నావా? భవిష్యత్తును గురించిన భయం బహుశా నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందా? ఎవరో ఏదో అన్నారని, పిటిషన్లు పెడుతున్నారని, సవాలు చేశారని, నీ అంతు చూస్తామని చెప్పారని చెప్పి విపరీతంగా భయపడి స్ట్రెస్ గురవుతున్నావా? నీ ఉద్యోగంలో స్ట్రెస్ అవుట్ అవుతున్నావా? నీ యొక్క వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవడం వలన ఇంక నా జీవితం దీంతోనే ఆఖరైపోద్దేమని బాధపడుతున్నావా? అప్పటిదాకా బాగానే ఉన్న నీ జీవితం ఏదో ఒక అననుకూల పరిస్థితి వచ్చినప్పుడు, అనుకోని ఒక సమస్య వచ్చినప్పుడు, అనుకోని ఒక ఆపద వచ్చినప్పుడు, ఏంటి ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరగాలనే బాధలో ఒకవేళ భయంతో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన ఎంత సామర్థ్యం కలిగిన వాడంటే, నీకు కలిగిన భయములన్నింటిలో నుండి నిన్ను విడిపించి తన మహిమార్థమై ఆయన నిలబెడతారు. వీరి దేవుడు వీరి పక్షాన ఉన్నాడును అనేక మంది గుర్తించినట్లుగా స్పష్టమైన విధానంలో నీ జీవితంలో